హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సెస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఒక ప్రోమో కాసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పోటీదారులుగా షాకీబ్, నాగప్రశాంత్, దివ్య నిఖిత, అనుషా రత్నం ఈ నలుగురు బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నలుగురు పోటీదారులుగా మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ నలుగురిలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా కొనసాగబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ నలుగురిని బిగ్ బాస్ హౌస్లో చూసిన మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ పరుగు పరుగున వచ్చి ఎలా ఉన్నారు, మా ఆట ఎలా ఉంది, మేమేమైనా సరిదిద్దుకోవాల్సినట్టు ఏమైనా ఉంటే చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ అంటూ వారిని బ్రతిమలాడైతే పని అయితే చేశారు. అయితే ఈ నలుగురు నోరు కూడా మెదపలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పే పంపించారు కాబట్టి. ఇక ఆ తర్వాత అసలైన ఆట మొదలైంది అంటూ బిగ్ బాస్ మాట్లాడుతూ, ఇప్పుడు మీరు లోపలలో చూస్తున్న ఈ నలుగురు కూడా ఇన్ని రోజులు మీరు ఆడిన ఆటని చాలా నిశితంగా పరిశీలించి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు కొన్ని టాస్క్లు ఆడతారు. ఆ టాస్క్లను గమనించి ఈ నలుగురిలో ఏ ఒక్కరు బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారో మీరే నిర్ణయం తీసుకొని చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నలుగురికి అంటే దివ్య, అనుష, అలాగే నాగప్రశాంత్, షాకీబ్కి కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్కుల్లో మోస్ట్ ఆఫ్ ద టాస్కుల్లో మంచి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేసింది మాత్రం నాగప్రశాంత్, దివ్య నిఖిత అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, టాస్క్లు అయితే అయిపోయాయి కాబట్టి ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఈ నలుగురిలో ఏ ఒక్కరు బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని బిగ్ బాస్కి తెలపండి అంటూ హౌస్ మేట్స్ అందరికీ చెప్పడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ పోటీదారులుగా ఎంట్రీ ఇచ్చిన నలుగురిలో కూడా కొంచెం టెన్షన్ అయితే నెలకొన్నది అని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అయితే ఈ నలుగురిలో దివ్య నిఖితాని హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో పేరునైతే సూచించినట్లుగా తెలుస్తుంది. మరి దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే దివ్య నిఖిత ఆట ఎలా ఆడుతుందో అని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.